అందరూ బాగున్నారా? నేను ఈరోజు టుడే టుమారో ఛానల్ కి ఇంటర్వ్యూ ఇవ్వడానికి వచ్చాను. నా ఇంటర్వ్యూ చూడండి, నన్ను ఇలాగే సపోర్ట్ చేయండి, నా వీడియోస్ చూడండి, నేను ఇంకా మంచి పొజిషన్ కి వెళ్ళాలని బ్లెస్ చేయండి. థ్యాంక్ యూ, లవ్ యూ. హాయ్, హలో, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ గౌతమి. సో పిల్లలు మాటలు, చిచ్చర పిడుగులు ఇట్లాంటివన్నీ మనం వింటూ ఉంటాం కదా. అయితే ఇంకొక సామెత కూడా ఈ పిల్లకి బాగా యాప్ట్ అవుతుంది అనమాట. పిట్ట కొంచెం కూత ఘనం అన్న ఆ యొక్క సామెత ఏదైతే ఉందో ఈ పిల్లకి చాలా కరెక్ట్గా యాప్ట్ అవుతుంది. అంటే మనకి ఇన్ఫ్లుయెన్సెస్, ఈ యూట్యూబ్ ఛానల్స్ వచ్చిన తర్వాత చాలా మంది టాలెంట్స్ అన్నో బయటపడుతూ ఉన్నాయి. అందులో కొన్ని మనకి ఉపయోగపడుతూ కూడా ఉన్నాయి. అలాగే ఈ పిల్ల అంటే నా ఎదురుగా ఆల్రెడీ ఉందనమాట. ఈ చిచ్చరిపిడిగా చెప్పే మాటలు మాట్లాడడమే కాకుండా మంచి మెసేజ్ కూడా ఇస్తుంది. సో తను ఎవరో కాదు, వివీక్ష. సో తనతో మాట్లాడదాం, ఎక్కడి నుంచి వచ్చింది ఏంటి అని. అండ్ చాలా అల్లరి కూడా చేస్తుంది. మొత్తం కూడా ఈ వీడియోలో మీకు చూపించే ప్రయత్నం అయితే చేస్తాను. సో లేట్ ఎందుకు, వాళ్ళతో మాట్లాడదాం. నమస్తే అండి. హాయ్ వివీక్ష. హాయ్ అక్కాను. హాయ్, ఎలా ఉన్నావు? బాగున్నావు. సో ముందుగా మీకు మీ ఓపికకి అన్నిటికీ కూడా హ్యాట్స్ ఆఫ్ చేయాలి. ఎందుకంటే పేరెంట్స్ పిల్లల కన్నా కలలు ఎలా అయినా సరే నెరవేర్చాలి అని చెప్పి ఇంత దూరం మీరు తీసుకొచ్చారు. అసలు ఎలా మీరు ఈ యూట్యూబ్ని ఎలా స్టార్ట్ చేశారు? అంటే ఇన్స్టాగ్రామ్ కానీ పాపని ఎందుకు అని ఇట్లాంటి వాటికి ఎంకరేజ్ చేస్తున్నారు? అంటే ఈ రోజుల్లో తల్లిదండ్రులు ఎక్కువ శాతం పిల్లలకి చదువు అనేది బాగా మీరు చదువుకోవాలి అని చెప్పి అటువైపు చూపిస్తూ ఉంటారు కదా. ఎలా అసలు ముందుగా మీరు ఎక్కడి నుంచి వచ్చారు, ఏంటి చెప్పండి. మేడం మాది అనకాపల్లి జిల్లా, నాగులపల్లి అనే గ్రామం మేడం. ఓకే. మా వారికి యాక్చువల్గా ఇంట్రెస్ట్ ఏదైనా స్టోరీస్ రాయాలన్న, డైరెక్షన్ అంటే అతనికి ఇంట్రెస్ట్. యాక్చువల్గా తను డైరెక్షన్ ఫీల్డ్లో సెటిల్ అవ్వలేకపోయాను. నేను ఇండియన్ నేవీలో తను జాబ్ చేస్తున్నారు, నేను నేవీ ఎంప్లాయ్ కింద ఉన్నాను. అట్లీస్ట్ మా పాపనైనా సరే ఏదైనా దానిలో టాలెంట్ బయట పెట్టాలి అని తనకు ఆలోచన. తన కళలన్నీ కూడా పెన్ను బుక్కులో పెట్టుకుంటూ వాళ్ళ పాపతో నిరూపించుకుంటున్నారు. ఓకే. రియల్లీ అతని ఆలోచన అయితే చాలా గ్రేట్. నాకు యాక్చువల్లీ వీడియోస్ తీయాలన్నా, డైరెక్షన్ చేయాలన్నా ఏదైనా చాలా ఇంట్రెస్ట్. ఓకే. మీ ఫ్యామిలీలో ఎవరైనా ఉన్నారా ఇది సినీ ఇండస్ట్రీకి సంబంధించి? లేరు. ఓకే. నాకు బాగా ఇంట్రెస్ట్. నేను రాసి ప్రతి దానితో మా పాపతో వీడియోస్ తీద్దామని నాకు ఒక రోజు ఆలోచన వచ్చింది. ఆ వీడియోస్ తీసి యూట్యూబ్ లో పెట్టాము. అలాగే ఇన్స్టాగ్రామ్ లో కూడా పెట్టాము. ఇన్స్టాగ్రామ్ లో పెట్టిన కొన్ని వీడియోస్ బాగా వైరల్ అయ్యాయి. చాలా మంది వాట్సాప్ లో స్టేటస్ పెట్టుకోవడం, అవి మేము అంటే ఒక 4-5 వీడియోలు అయితే బాగా వైరల్ అయ్యాయి. ఓకే. అందువలన ఇంకా అంటే ఏదైనా వైరల్ అవుతున్నప్పుడు మనకు ఇంకా ఇంట్రెస్ట్ ఎక్కువ పెరుగుతుంది. అందువల్ల ఇంకా మేము కంటిన్యూ చేయడం జరిగింది. కంటిన్యూ చేస్తాము. ఓకే. మా పాప సపోర్ట్ చేసినంత వరకు మేము. ఓకే. సో మీరు చెప్పండి, మీకు కూడా ఇంట్రెస్ట్ అయినా మీ హస్బెండ్ ఇట్లా డైరెక్షన్ వైపు ఇలా ఇంట్రెస్ట్ చూపించడం? యాక్చువల్లీ మా పాపని అంటే క్రియేటివ్ గా అన్ని ఫీల్డ్స్ లో పంపించాలని నాకు ఇంట్రెస్ట్ అండి. అంటే అన్ని ఫీల్డ్స్ లో, ఎడ్యుకేషన్, డాన్సింగ్, ఒక యూట్యూబర్ గా కూడా చూపించాలి. ప్రెసెంట్ ఉన్న సొసైటీలో అబ్బాయే కాదు అమ్మాయి కూడా ఈక్వల్ అని చెప్పి ప్రూవ్ చేద్దామని మా పిల్లలిద్దరిని కూడా ఆ వేలో తీసుకెళ్దాం అనుకుంటున్నాను నా ఆలోచన. ఓకే. సో మీరు కూడా అలాగే మీ హస్బెండ్ కి సపోర్ట్ చేస్తూ వచ్చారు అన్నమాట. యాక్చువల్లీ మా వారు యాక్ట్ చేస్తుంటే మా పాప మా వారు నేనే షూట్ చేస్తాను, లేదంటే మా పాప నేను యాక్ట్ చేస్తే మా వారు షూట్ చేస్తారు. ఆ విధంగా చిన్న పాపను మేనేజ్ చేస్తూ ఓన్ షూటింగ్, ఓన్ ఎడిటింగ్ అన్ని కూడా మేమే చేస్తాం. ఇంట్లోనే. ఓకే. ఎప్పుడో కానీ బయటన మా వీడియోస్ రేర్గా ఉంటాయి, ఇంట్లోనే మోస్ట్లీ ప్రెసెంట్ ఇప్పటి వరకు. ఓకే. సో మీకు పాప ఎలా సపోర్ట్ చేస్తూ ఉంటుంది? మనకి మీరు ఈ డైలాగ్స్ చెప్పిస్తూ ఉంటారు కదా పాప చేత. అంటే మీకు ఇంట్రెస్ట్ ఉంది, ఓకే, బట్ మీరు చేసే మెసేజ్ కూడా ఏంటంటే అందరిలాగా రీల్స్ చేయడం, లేకపోతే డాన్సులు చేపించడం కాకుండా ఒక మెసేజ్ ఓరియంటెడ్ అనేది పాప చేత చెప్పిస్తూ ఉన్నారు కదా. సో మీరు ఆ వేలో ఎందుకని అంటే సొసైటీకి ఏదైనా మనం ఒక హెల్ప్ చేయాలి, ఒక ఉపయోగం ఉండాలి అన్నట్టు ఆలోచించారా? అవునండి. ఏంటంటే ఏ వీడియో పడితే వీడియో చేయకూడదు, ఎలా పడితే అలా చేయకూడదు. స్వతంత్రం రాకముందండి ప్రజల్లో చైతన్యం కలిగించడానికి నాటకాలు వేసేవాళ్ళండి. అది చూసి ప్రజల్లో చైతన్యం కలిగి బ్రిటిష్ వాళ్ళ మీద అంత ఎంతో దండయాత్రలు జరిగాయి. అంటే ఒక కళాకారుడికి అంత శక్తి ఖచ్చితంగా ఉంటుందండి. నేను అదైతే నమ్ముతాను. అందువల్ల మా పాపతో ఏదైనా ఒక చిన్నపాటి మెసేజ్ వల్ల ఒకరైనా ఇద్దరైనా మార్పు వస్తే బాగుంటుంది అని చెప్పేసి నేను అలా చేస్తానండి. 90% అన్ని కూడా మోటివేటెడ్ గానే ఉంటాయండి. ఒక 10% అలాగా చిన్న చిన్న కామెడీలు అవి ఇవి ఉంటుంటాయి. ఓకే.
ఓకే. అండ్ మన అందరం కూడా ఏంటంటే ఇప్పుడు ఈ ఇన్ఫ్లుయెన్సర్స్ ఇప్పుడు చాలా ఎక్కువగా అయ్యింది కదా ప్రతి ఒక్కరు కూడా. అండ్ మీరు ఎంత పాజిటివ్గా చేసినప్పటికీ నెగిటివ్ కమెంట్స్ అనేది పెట్టే వాళ్ళు ఎప్పుడు పెడతానే ఉంటూ ఉంటారు. అటువంటి నెగిటివ్ కామెంట్స్ మీరు చూసినప్పుడు మీ రియాక్షన్ ఏంటి? అంటే ఎలా పెడతారంటే, ఎందుకు చిన్నపిల్లల భవిష్యత్తు మీరు నాశనం చేస్తారు, పేరెంట్స్ అయి ఉండి ఎందుకు అంత చిన్న పాపకి అవసరమా అని చెప్పి చాలా మంది పెట్టిన వాళ్ళు అయితే ఉన్నారండి. కానీ నేనైతే వాళ్ళందరికీ మెసేజ్లో రిప్లై ఇవ్వలేనండి. ఎందుకంటే డైరెక్ట్గా ఫేస్ టు ఫేస్ అయితే మాట్లాడగలం, ఒక చిన్న మెసేజ్తో అయితే రిప్లై ఇవ్వలేము. ఆడపిల్లలు కానివ్వండి, మగపిల్లలు కానివ్వండి, ఎడ్యుకేషన్ ఒక్కటే అయితే జీవితాన్ని మార్చడం కష్టం అండి. ఎడ్యుకేషన్తో పాటు ఖచ్చితంగా వాళ్ళకి గేమ్స్లో కానీ, స్పోర్ట్స్లో కానీ, ఒక కల్చరల్ యాక్టివిటీస్లో కానీ ఖచ్చితంగా ముందస్తు ఏదో ఒక దాంట్లో అయితే నాలెడ్జ్ అయితే ఉండాలని నా అభిప్రాయం. ఓకే. అందువల్ల నేను మా పాపను కల్చరల్గా కూడా ముందుకు తీసుకెళ్తున్నాను. ఓకే. పాపకి యాక్టింగ్ నేర్పిస్తూ ఉన్నారా? మామూలుగా యాక్టింగ్ క్లాసెస్ లో కానీ డాన్స్ క్లాసెస్ లో కానీ ఏం వేయలేదా? ఏం లేదు, జస్ట్ ఇప్పుడు 3 years కంప్లీట్ అయింది. ప్రెసెంట్ అయితే మా ఇంట్లో వాళ్ళ డాడీ చెప్పినట్టే చేస్తుంది, ప్రతిదీ కూడా వాళ్ళ డాడీని బాగా బిలీవ్ చేస్తుంది. తనైతే ఎటువంటి ఇబ్బంది పెట్టదు మేడం. వాళ్ళ డాడీ చెప్పారు అంటే ఓకే, తనకి కూడా ఇంట్రెస్ట్, చేద్దామా అంటే చేద్దాము అంటది మేడం. ఓకే, తన ఓన్ ఇంట్రెస్ట్ మీద మేము ముందుకు వెళ్తున్నాము. అండ్ ఫ్యామిలీ మెంబర్స్ దగ్గర నుంచి సపోర్ట్ ఎలా ఉంటుంది మీకు? యాక్చువల్గా కొంతమంది పాజిటివ్గా చెప్తారు, కొంతమంది నెగిటివ్గా చెప్తారు. ప్రతి దాంట్లో కూడా పాజిటివ్ నెగిటివ్ ఉంటుంది, కానీ మనం పాజిటివ్ క్యాచ్ చేస్తూ ముందుకు వెళ్ళిపోవడమే, నెగిటివ్ అనేవి ఎప్పుడు పక్కన పెట్టేయాలి. ఎందుకంటే మనం చేసేది జస్ట్ ఫర్ పాప కెరియర్ కోసం, అందువల్ల మేము ముందుకు వెళ్ళిపోతాం. ఓకే వివిక్ష, ఇప్పుడు డాడీ మమ్మీ మీ చేతి ఇలా వీడియోలు చేపిస్తూ ఉన్నారు కదా, నీకు ఇష్టమేనా వీడియోస్ చేయడం? ఇష్టమేనా నీకు? సరే, నువ్వు వీడియోస్లోని డైలాగ్స్ చెప్తూ ఉంటావు కదా, అవి ఎవరు చెప్తారు నీకు డైలాగ్స్? నేర్పిస్తారా నీకు? నీకు వాటి మీనింగ్ తెలుసా, వాటి అర్థం తెలుసా? డైలాగ్ గురించి అడుగుతావా మమ్మీ డాడీని? అడగవా? అవునా? మరి అడగకుండా ఎలా చేస్తున్నావు? అవునా? సరే, మరి పాటలు పాడడం, డాన్స్ చేయడం అవి కూడా చేస్తావా నువ్వు? ఏంటి నేర్పిస్తావా? ఎవరికి? పూరి అక్క నేర్పిస్తుంది. ఓ పూరి అక్క. ఎవరు పూరి అక్క? మీ ఇంటి దగ్గర ఉంటుందా? ఓకే, ఆ పూరి అక్క కానీ ఈరోజు ఈ వీడియో కానీ చూస్తే అంత హ్యాపీగా ఫీల్ అవుతుందో. మీ పూరి అక్క వేరు చెప్పావు. మరి డాన్స్ నేర్పిస్తుందా నీకు? ఓకే. అవును, ఏ క్లాస్ చదువుతున్నావు నువ్వు? ఎల్కేజీకి వచ్చావా? యూకేజీయా? మీ మమ్మీ అబద్ధం చెప్తుందా? అబద్ధం చెప్తుందా మమ్మీ? ఏమండి అలాగ అబద్ధం చెప్పచ్చా? మీ యూకేజీకి వచ్చిందంట. యూకేజీయా నువ్వు? ఓకే, యూకేజీ. నీ ఫ్రెండ్స్ ఉన్నారా? నీ ఫ్రెండ్స్లో ఎవరైనా ఇలా వీడియోస్ చేస్తూ ఉంటారా? మరి నువ్వే ఎందుకు చేస్తున్నావు? నువ్వెందుకు చేస్తున్నావు? ఓ, చేయిస్తున్నారు కాబట్టి చేస్తున్నావా? సరే వివిక్ష, నువ్వు స్కూల్కి వెళ్తూ ఉంటావా? ఎవ్రీడే స్కూల్కి వెళ్తావా? మరి వీడియోస్ ఎప్పుడు చేస్తావు? పడుకున్నప్పుడు చేస్తావా? అంటే స్కూల్ నుండి వచ్చేసాక వీడియోలు చేస్తావా? అవునా? ఓకే. నైట్ అయ్యాక చేస్తావా? ఎందుకు డే టైం చేయవా? మార్నింగ్ టైం చేయవా వీడియోలు? ఎందుకు? ఎక్కడికి వెళ్తావు మార్నింగ్? ఓ, నైట్ అయిపోయాక వీడియోలు చేస్తావు. అందరు పడుకున్నాక చేస్తావా? ఓ, అందరూ తినేసిన తర్వాత చేస్తారనమాట వీడియోస్ చక్కగా ఇంట్లో కూర్చొని. అవునా? సరే, నీకు మీ ఫ్రెండ్స్ అందరూ ఈ వీడియోలు చూస్తూ ఉంటారా? ఇవి మీ టీచర్స్, మీ ఫ్రెండ్స్ చూడరా? ఎందుకు? అవునా? చూస్తారంటున్నారు, మరి చూస్తారా? ఓకే. మరి ఏమేమి చెప్పారా నీకు మీ టీచర్స్ వాళ్ళు? ఏం చెప్తారు టీచర్స్? ఏం చెప్తారు? వివిక్ష ఇలా వీడియోలు చేస్తుంది కదా, ఏం చెప్తుంటారు? ఏం చెప్పరా? గుడ్ గర్ల్ అని కూడా చెప్పరా? అయ్యయ్యో, చెప్పు మరి. సరే, నీకు ఏ టీచర్ అంటే ఇష్టం? మీ టీచర్స్ లో ఏ టీచర్? ఏం పేరు మీ మేడం పేరు? ప్రణవి మేడమా? ప్రమీల మేడమా? ఇంకేంటి, నీకు మమ్మీ ఇష్టమా డాడీ ఇష్టమా? అయ్యో, మమ్మీ ఫీల్ అవ్వదా? అవుతుంది కదా, అవ్వదా? ఓకే.
సో పాప ఇలాగా మీకు ఏంటంటే ఇట్లా వీడియోస్ అన్ని చేయడానికి మీకు బాగా సపోర్ట్ చేస్తూ ఉంటుంది కదా, మీరు చాలా డైలాగ్స్ చెప్పిస్తూ ఉంటారు, ఎక్కువ మోటివేషన్ డైలాగ్స్, వాటి మీనింగ్స్ కూడా చెప్తూ ఉంటారా పాపకి, ఇదమ్మా ఇదే అని? యాక్చువల్గా కొన్ని డైలాగ్స్కి వరకు మేము ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాం తనకి. అంటే చిన్న ఏజ్ కదా, ప్రతిదీ అర్థం అవ్వడం కష్టం అని చెప్పేసి తనకి అర్థమయ్యే విధంగా ఏదైతే ఉంటుందో కొన్ని తనకి ఎక్స్ప్లెనేషన్ చేస్తాం. రిమైనింగ్ అన్నీ కూడా తనకి అంతలా ఏం చెప్పమండి. ఓకే. సో రీసెంట్ గా బాగా వైరల్ అయింది మీది ఒక వీడియో, ఆఫీస్ వర్క్ చేస్తా ఉంటారు, మీ హస్బెండ్ కొట్టడం, చాలా వైరల్ అయింది ఆ వీడియో. సో ఇన్ఫాక్ట్ నేను ఆ వీడియో చూసి నేను మిమ్మల్ని కాంటాక్ట్ అవ్వడం జరిగింది. యాక్చువల్లీ ఫస్ట్ వీడియో మాకు వైరల్ అయింది అయితే మొగ్గజొన్న వీడియో అండి. అది యాక్చువల్లీ ఇన్స్టాగ్రామ్ లో పెట్టిన వెంటనే రీచ్ ఎక్కువ ఉంది. నెక్స్ట్ మొన్న తుఫాన్ వచ్చింది కదా, తుఫాన్ లో కూడా రైతుల వీడియో ఒకటి, మా సైడ్ పంట చాలా మంది పోయి లాస్ అయిపోయారు వరి పంట, అది ఒక కాన్సెప్ట్ మీద వీడియో తీసాం, అదైతే బాగా రీచ్ అయింది, ప్రతి ఒక్కరు షేర్ చేసుకోవడం అవంతా కూడా ఓకే రీచ్ ఎక్కువగా. ఓకే. సో పాపని ఇదే ఫస్ట్ టైం మీరు హైదరాబాద్ తీసుకురావడం? ఆ పాపని ఫస్ట్ టైం మేడం. ఫస్ట్ టైం. సరే వివీక్ష, ఇప్పుడు మమ్మీ డాడీ ఒక డైలాగ్ చెప్తారు, ఎప్పుడు మేము ఏంటంటే స్క్రీన్ మీద చూసాం, అంటే వీడియోలో చూసాం కదా నువ్వు చెప్పడం, ఇప్పుడు మా ముందు చెప్తావా డైలాగ్స్? ఓ సారీ అమ్మ, తెలియలేదు పాపం దానికి. ప్రేమ్ లోకి వచ్చిందంట. ప్రతిదీ గమనిస్తాం డాడీ అని చెప్పు వివీక్ష, స్టార్ట్. ఓకే, వెరీ గుడ్. గమనిస్తారు, ఇంటి కూడా గమనిస్తున్నారు అందరూ. ఈ రోజు ఆడుకుంటది అను, ఈ రోజు ఆడుకుంటది అను. ఎవరికి ఉంటది? మీ సార్ కా? ఎవరు మీ సార్? ఎవరు? మీ డాడీనా? ఓకే, సూపర్. ఓకే, మరి ఈ డైరెక్షన్ ఫీల్డ్ ఇదంతా మీకు బాగా ఇంట్రెస్ట్ అని చెప్పారు కదా, మరి మూవీస్ వైపు మీరని ఎందుకు రాలేదు పాపని కాకుండా? నేను నాకు జాబ్ రాకముందు ఇండస్ట్రీలోకి వచ్చానండి, జబర్దస్త్ ఆడిషన్స్ ఇచ్చాను. అలాగే అంటే ఒకసారి ఒక చిన్న ఫిల్మ్ కి కూడా సైన్ చేశాను. ఆయన అనకాపల్లి డైరెక్టర్ అనమాట. ఓకే, ఆయన అనకాపల్లి డైరెక్టర్ అండి, ఆళ్ళ అవినాష్ గారు అని. ఆయన సినిమాకి నాకు ఇచ్చారు ఆఫర్. ఓకే, జబర్దస్త్ ఆర్టిస్టులతో కలిపి చేసే అవకాశం వచ్చింది. కానీ అప్పుడే నాకు జాయినింగ్ లెటర్ వచ్చింది. ఓకే, జాయినింగ్ లెటర్ వస్తే ఆయనే చెప్పారు, ఇండస్ట్రీ కన్నా నీకు ఉద్యోగం ఇంపార్టెంట్, ఫస్ట్ ప్రైవేట్ లైఫ్ బాగుంది, అన్ని బాగుంటాయని ఆయన ఉద్యోగం. అప్పుడు ఇంకా మ్యారేజ్ అవ్వలేదు. ఓకే, మరి మీరు ఇలా మీకు ఆఫర్ వచ్చిందని మీ ఇంట్లో చెప్పడం జరిగిందా? మీ పేరెంట్స్ తో షేర్ చేసుకున్నారా? షేర్ చేశారు. వాళ్ళేమన్నారు? వాళ్ళు ఉద్యోగం ఇంపార్టెంట్ అన్నారు. ఓకే, ఇండస్ట్రీ కన్నా ఉద్యోగం ఇంపార్టెంట్ అన్నారు. మీరు కూడా ఆ డెసిషన్ తీసుకున్నారా? కూడా ఆ డెసిషన్ తీసుకున్నాను, ఎందుకంటే మేము ఊరండి, అప్పుడు ఖచ్చితంగా ఇల్లు ముందుకెళ్ళాలంటే మన సంపాదన ఉండాలి. ఇండస్ట్రీలోకి వస్తే వచ్చిన వెంటనే సంపాదన రాదు, తర్వాత కూడా అది మన లక్ మీద, మన టాలెంట్ మీద డిపెండ్ అయి ఉంటుంది అనమాట. అందువల్ల కానీ అవకాశాలు కూడా అందరికీ రాదు కదా ఇంత త్వరగా, మీకు వచ్చినట్టు అందరికీ ఇప్పటికీ కూడా అవకాశాలు రాక చాలా మంది ఎన్నో సంవత్సరాల నుంచి వెయిట్ చేస్తూ ఉన్నారు. ఆ విధంగా ఆలోచించలేదా? అవునండి, అవకాశాలు ఖచ్చితంగా ఉంటాయండి. కానీ మా చిన్నప్పుడు మాకు ఫాదర్ ఎక్స్పైర్ అండి. ఓకే ఓకే, మా అన్నయ్యలకి మ్యారేజ్ అయిపోయింది, అక్క మ్యారేజ్ అయిపోయింది, మమ్మీ నేనే ఉండేవాళ్ళం అనమాట. మమ్మీ కొంచెం ఏజ్ అవుతున్న టైంలో నేను ఇండస్ట్రీ అంటే తిరిగితే మళ్ళీ తనకు బర్డెన్ అవుతాను కదండి. అందువల్ల జాబ్ చూసుకొని మమ్మీని చూసుకుంటూ కూడా షార్ట్ ఫిల్మ్స్ తీసానండి. జాబ్ చేసుకుంటూ కూడా షార్ట్ ఫిల్మ్స్ తీసాను. షార్ట్ ఫిల్మ్స్ కూడా అప్పుడు మంచి గ్రోత్ ఉందండి. తర్వాత నేనే రాసుకొని, నేనే ఎడిట్ చేసి, నేనే తీసుకునేసరికి నాకు కొంచెం ఇబ్బంది అనిపించింది. ఓకే, తర్వాత మళ్ళీ మా పాప పుట్టిన తర్వాత నేను స్టార్ట్ చేశానండి. ఓకే, కానీ ఇప్పటికీ నాలో అయితే మాత్రం అదైతే అలా ఉండిపోతుందండి. ఇప్పటికీ కూడా కోరిక ఉంది, ఎప్పటికైనా సరే ఒక డైరెక్టర్ అవ్వాలి, ఒక మూవీ తీయాలి అని చెప్పి. ఏమో మీ పాపనే పెట్టి తీస్తారేమో హీరోయిన్ గా. ఓకే, మీది లవ్ మ్యారేజా అరేంజ్ మ్యారేజా? అరేంజ్ మ్యారేజ్. ఏ నిజం చెప్పండి. అవునా? ఓకే, సో మీ హస్బెండ్ కి ఇటువంటి ప్యాషన్ ఉందని మీకు తెలుసా? ఆయనకి సినీ ఇండస్ట్రీ మీద చాలా ప్యాషన్ ఉంది, డైరెక్టర్ అవ్వాలనుకున్నారని మీకు చెప్పారా స్టార్టింగ్ లో? లేదండి, యాక్చువల్ గా నాకేం తెలీదు. సేమ్ విలేజ్, ఒక ఊరే. ఓకే, నాగులపల్లి. బట్ కానీ అనుకోకుండా మ్యాచింగ్ సెట్ అయింది, పేరెంట్సే సెట్ చేశారు. మ్యారేజ్ అయిన తర్వాత అతను షేర్ చేశారు, కానీ అప్పటి వరకు నాకైతే ఏం తెలీదు. ఓకే, షేర్ చేసిన తర్వాత మీకు ఏమనిపించింది? అంటే ఇలాగా సార్కి ఇలాగా ఒకవైపు ఇండస్ట్రీలో ఆఫర్ వచ్చింది, ఒకవైపు ఉద్యోగం వచ్చింది అని చెప్పి మీకు చెప్పారా? ఓకే, తర్వాత మీరు ఎప్పుడైనా ఇన్ని ఇయర్స్ లోని మీరు ఆయన్ని ఇక డైరెక్షన్ ఫీల్డ్ కి వెళ్ళండి, లేకపోతే ఏదైనా తీయండి అని చెప్పి ఎంకరేజ్ చేశారా ఎప్పుడైనా? లేదండి, మా పాప పుట్టాక మా పాప మీదే మేము ఇంట్రెస్ట్ చూపిస్తున్నాము. ఏ విధంగా అయినా తను ఏదైనా టాలెంట్ ఉంది అంటే మా పాప మీద పెడుతున్నాము మేము. ఓకే, ఎవరికి వచ్చింది ముందు ఐడియా పాప చేత ఇట్లా చేయిద్దామని చెప్పి? మా వారికి వచ్చింది. యాక్చువల్గా మా చెల్లి
మా కజిన్ సిస్టర్ సజెస్ట్ చేసింది, తనకి ఇన్స్టాగ్రామ్ క్రియేట్ చేయండి బావగారు, యూట్యూబ్లో పెట్టేవాళ్ళం మేము, కానీ తను ఇన్స్టా పెట్టండి, ఇన్స్టాలో రీచ్ ఎక్కువ ఉంటుంది అనేసరికి మేము యాక్చువల్గా ఇన్స్టాలో పెట్టాం మా చెల్లి వల్ల. ఓకే. అప్పటి నుంచి కూడా తనకి తక్కువ టైంలో ఎక్కువ రీచ్ వచ్చింది. ఓకే. ఎన్ని ఇయర్స్ అయింది మీరు ఇన్స్టా స్టార్ట్ చేసి? 8 months కానీ 6 months కానీ అవుతుంది. వితిన్ 6 months లోనే పాప మంచి ఫేమస్ అయింది అనమాట. సో 6 months లోనే పాపకి మంచి ఫేమ్ వచ్చింది. 6 months లో రీచ్ విత్ ఫాలోవర్స్ కూడా 60K ప్లస్ ఫాలోవర్స్ ఉన్నారు. ఓకే. సో మీకు ఎలా అనిపించింది? మీరు అనుకున్న కళ నెరవేరబోతుంది, పాప మంచిగా ఇలా తెలుస్తుంది, జనాలకి తెలుస్తుంది, వాళ్ళు కూడా వాళ్ళ ఇంట్లో పిల్లలాగా యాక్సెప్ట్ చేస్తూ ఉంటారు. కొన్ని కమెంట్స్ మనం చూస్తూ ఉంటే అనిపిస్తూ ఉంటుంది కదా. యాక్చువల్లీ ఎక్కువ మా పాపకు వచ్చిన కామెంట్స్ లో పాజిటివ్ కామెంట్స్ వస్తాయండి, నెగిటివ్ కామెంట్స్ అని తక్కువ. ప్రతి దానికి పాజిటివ్ నెగిటివ్ చూస్తారు కానీ నెగిటివ్ ఎక్కువ తక్కువే. 10% నెగిటివ్ వస్తుంది, ఎందుకంటే మాది ప్రతిదీ మోస్ట్లీ కాన్సెప్ట్ ఓరియంటెడ్ చేస్తూ ఉంటాము, ప్రతిదీ ఒక మెసేజ్ ఇస్తాము. సో ఆ మెసేజ్ ఎంత వరకు ఉపయోగపడుతుంది అనుకుంటున్నారు మీరు? జనాలు ఎంతవరకు దాన్ని యాక్సెప్ట్ చేస్తారు అని? మనం దేన్ని కూడా ఎక్స్పెక్ట్ చేయలేము మేడం. మనం చెప్పాలనుకున్నది మనం చెప్తాము. కొంతమంది పాజిటివ్ గా తీసుకున్న వాళ్ళు ఉంటారు, నెగిటివ్ గా తీసుకున్న వాళ్ళు ఉంటారు. కనీసం రీచ్ అయిన దాంట్లో ఒక 20-30% పాజిటివ్ గా తీసుకున్నా మేము హ్యాపీగా ఫీల్ అవుతాం. ఓకే. నెక్స్ట్ మీకు ఇంకా ఏం డ్రీమ్ ఉంది? పాపని ఎలా చూడాలనిపిస్తుంది? మీ నెక్స్ట్ డ్రీమ్ ఏంటి? ఎప్పుడు కూడా మంచి మాటలు చెప్పాలండి, మంచి వీడియోస్ చేయాలి. ఇదిగో సహస్ర డాన్స్ కూడా కొంచెం క్లాసికల్ గానీ అటువంటిది ఏదైనా. ఓకే. సో పెద్ద పాప వరకైనా చిన్న పాపకు కూడా ఇట్లాంటివి నేర్పిస్తారా? బోత్ ఆర్ ఈక్వల్ మేడం. ఈ పాప వివిక్ష అనట్లేదు, వివిక్ష పేరెంట్స్ అంటున్నారు. మీరు వివిక్ష పేరెంట్స్ అనమాట అన్నట్టు. ఓకే. నిజంగా అది చాలా హ్యాపీగా ఉంటుంది కదా ఇంత చిన్న వయసులోని మేడం. అది రియల్లీ ఐ విల్ ఫీల్ వెరీ హ్యాపీ. వై? బికాస్ మా పాప స్టేజ్ కి తీసుకెళ్ళింది. మాకు వివిక్ష పేరెంట్స్ అంటుంది కానీ పేరెంట్స్ ఏదైనా తను ఇంత చేస్తుందంటే దాని వెనక మీ కష్టం కూడా చాలా ఉంది, కనబడని మీ కష్టం అనమాట. మీరు పాపని ఎలా అయినా సరే ఒక మంచి పొజిషన్ లో చూడాలి, మీ కళని మీ పిల్లల్లో నెరవేర్చుకోవాలి అని చెప్పి మీరు చూస్తూ ఉన్నారు కదా. అంటే చాలా మంది ఏమంటారు, తల్లిదండ్రులు అలానే అనుకుంటారు, వాళ్ళు చేయండి, వాళ్ళు సాధించండి, పిల్లల ద్వారాగా సాధించాలి అని చెప్పి కళలు ఉంటూ ఉంటాయి. మీకు కూడా ఇంట్రెస్టేనా? అంటే ఇప్పుడున్న జనరేషన్లో ఏంటంటే ఒక ఆడపిల్లని ఒక ఇండస్ట్రీలోకి పంపించాలన్నా మీరు చాలా వింటూ ఉంటారు కదా నార్మల్గా. ఆడపిల్ల అరే ఇట్లాంటివి ఉంటాయంట, ఇండస్ట్రీలో ఇట్లాంటివి ఉంటాయంట, ఇలాంటివి ఫేస్ చేయాల్సి వస్తుందంట, ఇలాంటివి ఎవరైనా మీకు చెప్పారా వద్దు ఆడపిల్లలకి ఎందుకు అని? మేడం నాకు యాక్చువల్ ఇండస్ట్రీ గురించి తెలుసు మేడం. నేనే ఎలా అనుకుంటున్నానంటే మేడం, పాపని ఒక 18 years అలా వచ్చేసరికి మంచి ఫాలోవర్స్, మంచి గ్రోత్ ఇచ్చి ఎవ్రీ మంత్ ఇన్కమ్ వచ్చేటట్టు పాపగా చూసుకున్నట్టయితే తను చేసుకున్న ఉద్యోగంతో పాటు ఇది కూడా ఎంతో కొంత యూజ్ అవుతుంది అనే ఉద్దేశంతో నేను పెట్టాను. అయితే పంపించారా? పంపించారు. ఒక సీరియల్స్ కానీ సినిమాలు కానీ అటు సైడ్ ఏం పంపించారా పాపని? ఎడ్యుకేషన్ తో పాటు తన ఓన్ సోషల్ ప్లాట్ఫామ్ క్రియేట్ చేసుకుంటుంది మేడం. అంటే తన ఓన్ టాలెంట్ ప్రూవ్ చేసుకుంటుంది. అంటే ఇప్పుడు యాక్చువల్గా యూట్యూబర్స్కి కూడా మంచి ప్రొఫెషనల్సే. ఒక యూట్యూబర్ కానీ ఒక ఇన్స్టాగ్రామ్ కానీ ఏదైనా ఒకసారి తన ఓన్ ప్లాట్ఫామ్. యాక్చువల్లీ ఎడ్యుకేషన్ ఎంత ఇంపార్టెంటో ఇది కూడా అంతే ఇంపార్టెంట్ అనుకుంటున్నాం, రెండు బ్యాలెన్స్ చేస్తూ. ఓకే. మంచి అవకాశాలు వస్తే ఖచ్చితంగా పంపిస్తామండి. ఓకే. మరి మీ జాబ్ పరంగా పాపతోని అన్ని చోట్లకి వెళ్ళడం అవ్వదు కదా, అప్పుడు ఎలా అడ్జస్ట్ చేసుకుంటారా? ఓకే. పాప తనందరూ తన డెసిషన్ తీసుకునేంత వరకు మేము డెసిషన్ చేస్తామండి. నీకు కావాల్సిన జ్యూస్ తీసుకొచ్చి ఇచ్చాను కదా నీకు, సరేనా? మరి నాకు కావాల్సిన చెప్తావా? ఓకే వివిక్ష, మరి నా కోసం ఒక పాట పాడతావా? పాడువా ప్లీజ్, పాడు. మాస్టారు మాస్టారు ఓ, ఎవరు నేర్పించారు నీకు ఈ పాట? టీవీలో చూసి నేర్చుకున్నావా? ఇంకేం నేర్చుకున్నావు టీవీలో చూసి? ఇంకేం నేర్చుకోలేదా? సరే, నీకు యాక్టింగ్ అంటే ఇంట్రెస్టేనా వివిక్ష? సరే, నిన్ను ముద్దుగా ఏం పిలుస్తారు మమ్మీ డాడీ? ఏంటి
వివీక్ష అని పిలుస్తారా? అలాగే పిలుస్తారా వివీక్ష అని? అవునా? సరే, నీకు ఈ ఒక్క పాటే వచ్చా? ఇంకా పాటలు వచ్చా? వచ్చా అని చెప్పారు నాకు. సినిమాలు చూస్తావా నువ్వు? సినిమాలు చూడవా? మరి ఏం చూస్తావు? హీరో ఎవరు ఇష్టం లేదా నీకు? బొమ్మలు చూస్తావా? సరే, ఏ బొమ్మలు ఇష్టం నీకు? డోరేమోన్ చూస్తావా? మరి ఏం చూస్తావు? ఏంటది? పింక్ బొమ్మలా? అయ్యేం బొమ్మలు? పింక్ బొమ్మలు ఏంటి? బార్బీయా? మరి ఇల్లు ఉంటుందా? ఆహో, ఇల్లు బొమ్మలు చూస్తావా? నీకు ఇష్టమా అవి? ఓకే, సరే, మీ చెల్లి పేరు ఏంటి వివీక్ష? నీతో పాటు మీ చెల్లిని తీసుకొచ్చావు కదా, ఏం పేరు చెల్లి పేరు? శాస్త్ర. చదువుకుంటుందా? ఏడేడో రాసేస్తుందా? నీకు చెప్తాదా రాసేటప్పుడు? చెల్లి పిచ్చి గేతులు పెట్టేస్తుందా? నీకు ఏబిసిడీలు అన్నీ వచ్చా? జెడ్ వరకు వచ్చా? కొన్ని రావా? అదేంటి నువ్వు ఇప్పుడు యూకేజీ అన్నావు, మరి కొన్ని రాకపోతే టీచర్ కొట్టదా? సరే, నీకు జానీ జానీ ఎస్ పాపా వచ్చా? రైమ్స్ వచ్చా? ఏదో ఒక రైమ్ చెప్పవా నాకు? సూపర్ వివీక్ష. ఎవరు నేర్పించారు ఇది? ఓ, మీ అమ్మ వాళ్ళు టీవీలో పెడతా ఉంటారా రైమ్స్ అవి? సరే గాని వివీక్ష, ఇప్పుడు నువ్వు హైదరాబాద్ వచ్చావు కదా, ఫస్ట్ టైం వచ్చావా హైదరాబాదు? సరే, నిన్న నీకు ఏదో అవార్డు వచ్చిందంట, చూశాను. ఎందుకు ఇచ్చారు అవార్డు నీకు? ఓ, నువ్వు వీడియోస్ బాగా చేసావని ఇచ్చారా? ఓకే, మరి తీసుకున్నావు అవార్డు? ఓ, మరి నీ ఫ్రెండ్స్ అందరూ చూసారా? అవునా? ఇంటికి వెళ్ళి చూపిస్తావా? మరి చూపించవా వాళ్ళకి? ఫోన్లో చూపిస్తావా? ఫోన్ లేదా? నీ ఫ్రెండ్స్కి ఫోన్ లేదా? నీకు ఫోన్ లేదా? మరి వీడియోలు అన్నీ ఎలా చేస్తావు నువ్వు? మా నాన్నకు ఫోన్ ఉన్నది. మీ నాన్నకు ఉందా? నీకు లేదా? మీ డాడీ కొనివ్వలేదా నీకు? వాచ్ కొనలేదా? అయ్యయ్యో, ఇప్పటి నుండి నీకు వాచ్ కావాలా? టైం తెలుసా నీకు? అవునా? ఇప్పుడు టైం ఎంత అయింది చెప్పు? 10 అయిందా? చూసుకొని నేర్చుకున్నారా? 10 అయిందంట. అవునా? ఎవరు చెప్పారు నీకు టైం ఎలా వచ్చి? ఎవరు నేర్పించారు? మీ అమ్మాలు నేర్పించారా? ఎంత గుడ్ పేరెంట్స్ కదా వివీక్ష. నీకు ఇంత చిన్న వయసులోనే టైం నేర్పించారు, పాటలు నేర్పించారు, డైలాగ్స్ నేర్పిస్తున్నారు కదా. అవును. సరే, నీకు డైలాగ్స్ వచ్చా? నీకు సినిమా డైలాగ్స్ వచ్చా వివీక్ష? సినిమా డైలాగ్స్ ఏం నేర్పించలేదా డాడీ? సరే, చిరంజీవి తెలుసా నీకు? ఎవరో మెగాస్టార్ చిరంజీవి తెలుసా? బాలకృష్ణ తెలుసా? మహేష్ బాబు, జూనియర్ ఎన్టీఆర్, అల్లు అర్జున్, వీళ్ళెవ్వరూ తెలీదా నీకు? ఎవరో తెలీదా? సినిమాలు చూస్తావా అప్పుడు నువ్వు? సినిమాలే చూడవా? ఎలా వివీక్ష, ఇంత గుడ్ గర్ల్ నువ్వు. అసలు ఒక్క సినిమా కూడా చూడవా నువ్వు? సినిమా అంటే భయమా? ఎందుకు? అద్దం తీసేస్తుంది. ఏంటి? నేను అద్దం పెట్టాను, అద్దం తీసే వచ్చేస్తాయా? అద్దం తీస్తే వచ్చేస్తాయా? ఎక్కడ అద్దం పెట్టావు? టీవీ ముందే అద్దం పెట్టాడు. ఓహో, టీవీ ముందు అద్దం పెట్టారా? వాళ్ళ వెనకున్నారా? ఇలా పెట్టాను చూడడానికి. ఇక్కడ పెట్టాను, బూచీలు వచ్చేస్తాను బయటకు. ఓ, ఆ టీవీ లోపల నుండి బూచలు బయటకు వచ్చేస్తాయా? అందుకని నువ్వు అడ్డంగా అద్దం పెట్టావా? అయ్యా, మా ఇంట్లో కూడా అలాగే పెట్టుకున్నాను తెలుసా నేను. నాకు భయమే, లోపల నుంచి బయటకు వచ్చేస్తారేమో, డాన్స్ చేస్తారేమో బయటకు వచ్చా అని చెప్పి. నీకు ఎవరు చెప్పారు ఆ లోపల ఉంటారని? వాళ్ళు బయటకు వచ్చి డాన్స్ చేస్తాయి. ఎప్పుడైనా చేసాయా? చేయలేదు, నేను అద్దం తీయలేదు రోజు. ఓ, నువ్వు అసలు అద్దం తీవా భయంతోనా? ఓ, నేను అద్దం పెట్టించేసా. అద్దం పెట్టించావా?
గమ్మ పెట్టేసి గట్టి పెట్టాడు. ఓ గమ్ము కూడా పెట్టావా? గట్టి పెట్టాడు. గట్టిగా పెట్టావా? మరి రారైతే వాళ్ళు బయటికి? ఆహా, బాలకృష్ణ, చిరంజీవి, మెగాస్టార్ అంటే మహేష్ బాబు వీళ్ళెవరు ఇంకా బయటికి రారైతే అలా గమ్ పెట్టేసావా? సరే, నువ్వు హీరోయిన్స్ చూసావు ఎప్పుడైనా? బూచీలు చూసాడు. బూచీలు చూసావా? బూచీలు టీవీ లోపల ఉన్నాయి, చూసాను. ఓహో, ఈ హీరోలు హీరోయిన్లు అందరూ బూచులు అనమాట నీ దృష్టిలోని? వచ్చేస్తాయి అర్థం చేస్తే. అద్దం తీస్తే వచ్చేస్తాయా? గట్టి పెట్టాను. గట్టి పెట్టావా? పోనీలే. మరి నువ్వు ఇప్పుడు హైదరాబాద్ వచ్చేసావు కదా, ఇక్కడికి వచ్చేసావు కదా, మరి ఇంట్లోని ఎలాగా? మరి ఎవరున్నారు ఇంట్లోని? పూరి అక్క. పూజక్క, పూరి అక్క, పూరి అక్క, పూరి అక్క, ఇంకా పెన్నానా, ఇంకా టెన్షనియా. ఎవరు? టెన్షనియా. గణేష్ అన్నయ్య, తనీష్ అన్నయ్య, ఇంకా ఇంకెవరు? నానమ్మ, అమ్మమ్మ ఉంటారు, నీతో వీడియోలు చేస్తూ ఉంటారు. ఎవరు ఆవిడ? నాన్న కాదు, అమ్మమ్మ. అమ్మమ్మ. డాడీ అన్న అబద్ధాలు చెప్తున్నారా? అయ్యయ్యో, చూసి నేర్చుకోండి సార్, ఎందుకు అబద్ధాలు చెప్తున్నారు పాపకి? అయితే మీ అమ్మమ్మ నా ఆవిడ? సరే, నిన్న అవార్డ్స్ ఇచ్చారు కదా, ఏం మాట్లాడావు స్టేజ్ మీద? ఏమైనా మాట్లాడావా? ఎందుకు మాట్లాడలేదు? ఎవరు రాలేదు? నువ్వు నన్ను పిలిచావేంటి? నన్ను ఎక్కడైనా చూసావా ఇంతకు ముందు? ఎక్కడ చూసావు? నా ఫ్లోర్కి వచ్చాడు. నా ఫ్లోర్కి వచ్చాడు, నిన్న నేను చూసా. ఇప్పుడు చూసావా? కాదు, ఇందాక నువ్వు రూమ్కి వచ్చావు కదా, అప్పుడు చూసా. రూమ్కి వచ్చానా? ఎప్పుడు వచ్చానా? ఎప్పుడు వచ్చాను వివీక్ష నీ రూమ్కి? వచ్చావు నువ్వు. నిన్న నేను వచ్చానా? వచ్చే ఉంటానులే. హలో వివీక్ష, ఆగల ఎందుకు? సరే, నేను నీకు నచ్చానా వివీక్ష? నచ్చానా? సరే, ఇందాక నుంచి మాల్కి వెళ్తా అంటున్నావు కదా, మాల్కి వెళ్ళి ఏం ఆడతావు? అన్ని గేమ్స్ ఆడుతా. అన్ని గేమ్స్ ఆడతావా? ఏ గేమ్ ఇష్టం నీకు? ఇలా వెళ్ళే గేమా? కూర్చొని అలా వెళ్తాం కదా, ఆ గేమ్. కూర్చొని వెళ్ళేదా? జైంట్ విల్లా? కాదు, కార్. కారా? నీకు కార్ అంటే ఇష్టమా? అవునా? నన్ను ఎక్కిస్తావా? నీకు అలా ప్లేస్ సరిపోద్ది. ప్లేస్ సరిపోతుంది, కొంచెం నాకు కొంచెం ఇస్తే నేను అడ్జస్ట్ చేసుకొని కూర్చుంటాను. తీసుకెళ్తావా? నేను కూడా నీతో పాటు రానా మాల్కి? కారు ఇప్పుడే కారులో తీసుకెళ్తా అన్నావు. కారు లేదు మా కారు. మీ కారు లేదా? మీ డాడీ కొనలేదా కారు? మా డాడీ ఫ్రెండ్కి ఇచ్చాడు. ఫ్రెండ్కి ఇచ్చారా? ఎందుకు ఇచ్చారు? మరి నీకు లేదా కారు? నీకు ఉండాలి కదా, ఎందుకు ఇచ్చారు డాడీ ఫ్రెండ్కి? ఊరొస్తున్నావని ఫ్రెండ్కి ఇచ్చేసారా? ఓకే. నీకు బైక్ ఉందా? ఉందా? కార్ లేదు. కార్ లేదా? నీకు కార్ అంటే ఇష్టమా? సరే, ఆడియన్స్ అందరికి ఏం చెప్తావు నీ ఫ్యాన్స్ కి? చెప్పు వివీక్ష, నీ వీడియోలు ఎలా చూడాలి చెప్పు వాళ్ళకి, నీ అకౌంట్ చెప్పు. ఫ్రెండ్స్, మీ సపోర్ట్ వల్లే నేను ఇంతవరకు వచ్చాను. ఇంకా బాగా సపోర్ట్ చేయండి. అందరికీ చాలా చాలా థ్యాంక్ యూ. అందరికీ చాలా చాలా థ్యాంక్ యూ. సో ఇదండి ఒక చిచ్చర పిడుగు వివీక్ష ఈరోజు మొత్తం కూడా అల్లరి చేసి మొత్తం అంతా కూడా టాప్ లేపినట్టు చేసింది. ఇంటర్వ్యూ చూసిన తర్వాత మీకు కూడా అర్థమవుతుంది. అండ్ చిన్న పాప అయినా సరే చాలా టాలెంట్ ఉంది. ఇలాగే మీ ఇంట్లో కూడా చిన్నపిల్లల్లోని టాలెంట్ కానీ ఉంటే డెఫినెట్గా వాళ్ళకి ఎంకరేజ్ చేయండి. అండ్ పేరెంట్స్ కూడా ఏంటంటే అలాగే ఎంకరేజ్ చేయండి. పిల్లల విషయంకి వచ్చేసరికి చదువు ఒకటే కాకుండా మనకి మల్టిపుల్గా ఇటువంటివి కానీ యాడ్ చేస్తూ ఉంటే ఒక డాన్సింగ్ కానీ ఒక కరాటే కానీ ఇవన్నీ కూడా మన పిల్లలకి ఫ్యూచర్లోనే హెల్ప్ అవుతాయి. ఒకవేళ మనకి చదువుల్లో రాణించకపోయినా ఇటువంటి ఎక్స్ట్రా కరికులర్ యాక్టివిటీస్ రావడం వల్ల ఏంటంటే వాళ్ళ ఫ్యూచర్కి కూడా హెల్ప్ అయినట్టు ఉంటుంది. సో పేరెంట్స్ కూడా డెఫినెట్గా పిల్లల యొక్క డ్రీమ్స్ని ఫుల్ఫిల్ చేయండి, వాళ్ళని అర్థం చేసుకోండి. సో ఇలాంటి వీడియోస్ కోసం చూస్తూనే ఉండండి టుడే టుమారో ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.